నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ యోగ్యత, ఏ అర్హత లేదు ప్రభువా. కేవలం నీ కృప ద్వారా, నీ ప్రియకుమారుని రక్షణ ద్వారా నాయన తండ్రి, నీ బిడ్డలుగా నాయన తండ్రి, నీ సన్నిధానంలో నాయన తండ్రి, కొద్ది నిమిషాలు నాయన తండ్రి, నాయన నీ రక్షణ ప్రణాళికలో ఉన్న కారణాన్ని బట్టి, నాయన తండ్రి నీ పేరు పెట్టి పిలుచుకున్న కారణాన్ని బట్టి, నాయన తండ్రి నీ వాక్యాన్ని నీ బలిపీఠానికి సమీపంగా రావటానికి కృపనిచ్చావు, ధన్యతనిచ్చావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రం. లోకంలో ఇంకా అనేక మంది నాయన తండ్రి నిన్ను ఎరుగని నాయన తండ్రి నీ ప్రియమైన జనాంగము ఉన్నారు ప్రభువా. వారి జీవితాల్లో కూడా నాయన తండ్రి మమ్మల్ని అందరూ అంగీకరించరు, వారందరినీ నిన్ను అందరూ అంగీకరించరు, వారందరూ నీ పిల్లలు అయ్యే భాగ్యాన్ని నాయన ఇస్తానన్నారు ప్రభువా. అటు భాగ్యము వారికి కూడా దయచేయమని, నీ రక్షణ ప్రణాళికలో ఈ భూ ప్రపంచంలో ఉన్న వారందరికీ అవకాశం దయచేయండి. ప్రాముఖ్యముగా నాయన తండ్రి ఈ ప్రశస్తమైన సమయము మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. నీ బలిపీఠం నుంచి జాలువారు నాయన తండ్రి నీ మాటల కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడివయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నాయన ఈ లోకంలో నాయన నీ మాటల కన్నా శ్రేష్టమైనది ఈ లోకంలో ఏమీ లేదు ప్రభువా. నీ దాసురాలను నూరంతల ఆత్మతో అభిషేకించి తన నోటిని నీ వాకుతో నింపమని వేడుకొంచున్నాం. తన హృదయాన్ని, ఆలోచనలను నాయన తండ్రి నీ వాకులతో నింపి మా కోసం మీరు ఏదైతే సిద్ధపరిచి ఉన్నారో నాయన తండ్రి, ఆ మాటలు నాయన తండ్రి మా హృదయాలను, మా జీవితాలను తాకగలుగుటకు సహాయం దయచండి. తద్వారా అనేక మందికి నాయన తండ్రి వెలుగుమయమైన బిడ్డలుగా నాయన అనేక మందికి నీ వెలుగును పంచగలుగుటకు సహాయం మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్క వ్యాధి రుగ్మతలను ఏసునామంలో తీసివేసి ఆరోగ్యంతో నింపండి. ప్రత్యేకంగా నాయన తండ్రి నీ వాక్యానికి విధేయత చూపిస్తూ ముందున్న సమయాన్ని నాయన తండ్రి అది నీ సమయముగా గుర్తించి వినయ విధేయతలతో, భయభక్తులతో, శ్రద్ధ భక్తులతో నీ వాక్యాన్ని వినగలిగే హృదయాన్ని, అంగీకరించే మనసును నాయన తండ్రి స్వీకరించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని నాయన తండ్రి దీన్ని ఏర్పాటు చేస్తున్న నాయన తండ్రి అన్నయ్య గారు, బాబీ రత్నాకర్ అన్నయ్య గారిని, కోర్ టీంని, ప్రతి ఒక్కరిని పేరు పేరు చేరి అన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, నాతో మా అందరితో మాట్లాడమని నాయన తండ్రి నీ మాటకు విధేయత చూపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న గారు. జాన్సీ అక్క ప్లీజ్. అక్కడ జ్యోతిర్మయ సిస్టర్ గారు ట్రాన్స్లేషన్ చేస్తారక్క ప్లీజ్ నోట్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ ఐరన్ లీటర్ సైమన్ గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి ఉన్నారండి. వారిని ప్రేమతో మరి పరిచయం చేస్తున్నాను. సహోదరు ఐరన్ లీటర్ సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు హాజరయ్యే చర్చి సిఎన్ఐలో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రేటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువుని సేవిస్తూ వస్తున్నారు. ప్రతి శుక్రవారం రేటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మరి ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉన్నారు. మరి సిస్టర్ అంటే మనందరికి ఎంతో ప్రేమండి. అదేవిధంగా తెలుగులోకి అనువదించడానికి సిస్టర్ జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మేడం. వెల్కమ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. Good morning. వెల్కమ్ అండి. Praise the Lord. So, we are well into the new year, right? And today's theme. Good morning. Can you hear me? Can you hear me nicely? Yes, sister. Yes, sister. Good morning. Today's theme is baptism of Jesus. మరి ప్రభు యేసుక్రీస్తు యొక్క బాప్తిసం గురించి ఈ రోజు నేర్చుకుంటున్నాం. Yeah. And Jesus, who was being baptized, was the servant king, baptized to fulfill all righteousness. The servant king. మరి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో మరి ఆయన
మరి ఒక సేవకునిగాను, తర్వాత దేవుని యొక్క మరి ప్రతినిధిగా రాజులకు రాజుగా ఆయన అభిషేకించబడి ఉన్నాడు. And we will be taking passages from the book of Isaiah, 1st John and Mark. Isaiah, 1st John and Mark. ఓకే, యెషయా గ్రంథము, తర్వాత మార్క్ సువార్త అండ్ మొదటి యోహాను పత్రికల్లో మనం చూస్తున్నాం. Yeah. So before we begin this morning's passage, let's look to the Lord in prayer. Lord and Heavenly Father, thank you for this beautiful morning. Thank you for this beautiful morning, Heavenly Father. Thank you for bringing us to this altar. And I pray, Heavenly Father, that you will be in our midst, Heavenly Father. Speak through me, Heavenly Father, that I may bring the word, Heavenly Father, and let it be a blessing to all, Heavenly Father. I ask all this in your very precious and holy name. Amen. Amen. So, in the years before, maybe almost 2 years now, we have touched upon the many books in the Bible. And when we have talked about Isaiah, మరి గత 2 సంవత్సరాలుగా మనము అనేకమైన పుస్తకాలని బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసాము. మరి యెషయా గ్రంథాన్ని ఈ రోజు మనం చూస్తున్నప్పుడు we have spoken about many books in the Bible, especially Isaiah, who was one of the major prophets. మరి బైబిల్ గ్రంథంలో మరి చాలా పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్న వారు, ప్రముఖమైన ప్రవక్తగా యెషయా ఉన్నారు. And when we speak about the prophets, we know that each one of the prophets who were chosen by God, they were all being prepared many, many, many years before they actually came into the Lord. మరి ప్రభులో మరి వారు ఉండడాన్ని బట్టి మరి అనేక సంవత్సరాల క్రితమే ప్రతి ప్రవచన వాక్కు వారి ద్వారా రాబో తరాలకి దేవుడు వారి ద్వారా మాట్లాడి ఉన్నారు. And Isaiah was one of them. వారందరిలో మరి యెషయా ఒక ప్రవక్తగా ఉన్నారు. And each one of the prophets who were chosen by God, they all came to warn the people about their sins. మరి ప్రతి ప్రవక్త కూడా మరి ప్రజల యొక్క పాపాలని ఎత్తి చూపడమే కాకుండా వారిని హెచ్చరిస్తూ వచ్చారు. And Isaiah was one of them. వారందరిలో యెషయా ఒక వ్యక్తిగా ఉన్నాడు, ప్రాముఖ్యమైన ప్రవక్తగా ఉన్నారు. So all the chapters in the book of Isaiah cover his warning to the people that their captivity, and also giving them the reassurance that they will also be saved. మరి చెరలో ఉన్న మరి ఇజ్రాయెల్లకు తర్వాత వారి యొక్క పాపములను హెచ్చరిస్తూ వారిని దేవుడు మరలా మరి ఆ యొక్క స్థితిలోనే కాకుండా వారిని పునరుద్ధరించగలడని ఆయన వారికి ఆదరణ వాక్కును కూడా దయచేశారు. Now let us read Isaiah chapter 42 verses 1 to 7. 42 యెషయా గ్రంథం 42 1 నుంచి 7 వచనాలు ఎవరైనా చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయుడు, అరువడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి
దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Now, this is a beautiful passage. What God is telling the people. మరి ఇదేదో అందమైన లేఖన భాగంగా ఉంది. మరి దేవుడు ఏదైతే తన ప్రజలకు తెలియచేస్తున్నారో ఇక్కడ వ్రాయబడి ఉంది. And what is he doing? He is presenting his son to the people and telling them about his virtues. మరి దేవుడు మరి తన బిడ్డకి మరి తన సేవకునికి ఉన్న విలువలను ఇక్కడ తెలియచేస్తూ వచ్చారు. And he's telling them, here is my servant whom I strengthen, the one I have chosen with whom I am pleased. I will fill him with my spirit, and he will bring justice to every nation. He will not shout or raise his voice or make loud speeches in the street. He will not break off a bent reed. Now, what does all this mean? When God is sending his son to us, he's the chosen one. God has chosen him to come to us, and God is filling him up for us, filling him with the Holy Spirit. He's giving him the spirit to go about doing the right thing. మరి తను ఏర్పరచుకున్న తన సేవకుడిని, తన కుమారుని మన కొరకు దేవుడు పంపించడమే కాకుండా మనకి మధ్యవర్తిగా ఉండడానికి, మన మధ్యలో ఆయన ఉండడానికి దేవుడు తను ఏర్పరచుకున్న ఒక సాధనంగా ఉన్నారు. మరి ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచున్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీడు. నలిగిన రెల్లును అతడు విరువుడు, మొక్కమొక్కలాడుచున్న జనపనారున ఒత్తిన ఆర్పడు. అతడు నిత్యము సత్యమును అనుసరించి న్యాయము జరిగించును. And the servant whom he is going to send, he says it is not just for you and me. He says, I have filled him with my spirit and he will bring justice to every nation. That means every nation means the entire world. So Jesus has been presented to the world because he has been chosen by his Father. మరి తండ్రి ఎన్నుకున్న తన కుమారుని మరి నీ కొరకు నా కొరకు మాత్రమే కాకుండా మరి ఆయన యందు తన ఆత్మను దేవుడు ఉంచి అన్ని జనులకు న్యాయం కనపరచును. అంటే ప్రపంచం మొత్తానికి కూడా మరి తరతరాలుగా మరి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన న్యాయం కనిపించే దేవుడుగా మరి ఆయన మన నిమిత్తం ఉన్నారు. Then what does he say? He will, in verse 4, he says, he will establish justice on the earth. భూలోకమును న్యాయమును స్థాపించే వరకు అతడు మందగిలడు, మరి నలుగుడు పడడు అనే మాటను చూస్తున్నాం. And then we go on to verse 5, and he says, and now the Lord God says to his servant, I, the Lord, have called you and given you the power to see that justice is done on earth. మరి ఆకాశం సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణము దానిలో నడిచి వారికి జీవాత్మనిచ్చిన దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. So Jesus, when he is talking about this, God is telling us that the servant that he is going to send us will see that there is going to be justice in the whole world.
మరి ఆయన ప్రభు యేసుక్రీస్తును పంపించడంలో మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే భూలోకం అంతటి మీద కూడా న్యాయమును స్థాపించడానికి మరి ఆయన ఎక్కడా కూడా మరి 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 మందగిలుడు నలుగుడు పడు అంటే ఎక్కడో కూడా ఆయన తన సమయాన్ని వ్యర్థపరచడం అనేది కూడా మనం నేర్చుకోగలగాలి. So what is being addressed is that all the people who have been imprisoned, while they will be freed from prison, but when the servant that God is sending, he will keep us away from sinning. He will help us to keep away from sinning, and he will take us out from this prison of sin. మరి చెరలో ఉన్న తన ప్రజలకు దేవుడు మరి విడుదల అంటే పాపం చేత బంధింపబడి ఉన్న వారందరికీ ఆ పాపంలోనే బంధింపబడకుండా దేవుడు మరి వారికి సంపూర్ణంగా విడుదల కలుగు చేయడమే కాకుండా దేవుడు వారిని స్వతంత్రులుగా చేస్తున్నాడు. So how does this translate to your life and mine? మరి ఈ యొక్క లేఖన భాగము లేకపోతే దేవుడు చెరలో ఉన్న వారిని విడిపిస్తారనేది నీకు నాకు ఎలాగ వర్తిస్తున్నది? The same way when our parents present మరి మన తల్లిదండ్రులు కూడా బంధకంలో ఉండి ఉండొచ్చు. The same way that when we grew up and we during the course of our young life, when we excel in something and our parents are proudly presenting us to the people, what do they say? They are also very proud when they present their son or their daughter to the people, isn't it? Yes. మరి మన తల్లిదండ్రులు మన యవ్వన కాలంలో మనం ఏదైనా దేవుని కొరకు కానీ మనము దేవుని సాక్షాత్మే నిలబడినప్పుడు మనల్ని మరి లోకానికి చక్కగా వారు మనల్ని మరి ప్రోత్సహిస్తూ చెప్తారు ఏంటంటే నా ఇది సాధించారని వారు చాలా గర్వపడతారు. The same way when our parents present us to the people and say that we are very good in, either we could be very good in singing, or we could be very good in making something, or we could be very good in explaining things in a subject, or we can talk very nicely about any issues that are currently running. When our parents present us like that, everybody wants to listen, and they proudly present us to the people. మరి మనము ఏదైనా చక్కగా పాడడం కానీ మన తలాంతులు వినియోగించడం కానీ మనం ఏదైనా సాధించినప్పుడు ఆ విషయాల్ని మన చుట్టూ ఉన్న ప్రజలకి మనల్ని వారు ప్రోత్సాహపరుస్తూ మనల్ని పరిచయం చేస్తూ మన గర్పరిచే విధంగా మన తల్లిదండ్రులు మనల్ని బలపరిచేవాడుగా ఉంటారు. And not only they do that, they also sing the virtues that we are gifted with. మరి మనకి ఎటువంటి విలువల్ని మనము బహుమానంగా పొందుకున్నాము అనేది కూడా వారు తెలియజేస్తా వస్తారు. So now let us turn to 1 John chapter 5 verses 5 to 11. 1 John chapter 5. మొదటి యోహాను 5వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల వరకు చదువుదాం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు.
కనుక అతడు దేవుని అబద్ధకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Thank you, Priscilla. Now Yes, here, Lord. what are we talking about? We are talking about Jesus witnessing in the world. What are we talking about? Witnessing. What is ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు మరి దేవుడు పంపారని, ఆయన సాక్షాత్తుగా ఉన్నారనేది మన ఈ దినాన్ని నేర్చుకుంటున్నాం. and we are talking about Jesus who is going to come and baptize with water and the blood. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరి మనందరికీ కూడా ఆయనను మరి నీళ్లతోనూ రక్తంతోనూ కూడా ఆయన మనకి బాప్తిస్మం ఇచ్చేవాడుగా ఉన్నారు. And whoever comes and whoever believes will have life in him. మరి ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతున్నారో వారికి జీవమును మరి ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నారు. So in verse 10 it says, so whoever believes in the Son of God has this testimony in his own heart. But whoever does not believe God has made him out to be a liar, because he has not believed what God has said about his Son. మరి దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడు తనలోని ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధకునిగా చేసిన వాడుగా ఉన్నాడు. 10వ వచనంలో ఉంది. Now when we are talking about the naming of Jesus was ప్రభువైన baptized. యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన బాప్తిసం పొందినప్పుడు, and when we were baptized with the water and the blood, what does it mean? It means that when you are baptized with water, that is his life. మరి And ప్రభువైన that is the యేసుక్రీస్తు beginning of his ministry. That is the beginning of his ministry. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్య మొదలు పెట్టే ముందు ఆయన నీళ్లతో మరి బాప్తిసం పొందారు. తర్వాత అయితే మనము పొందుకుంటున్నప్పుడు మరి దేవుని యొక్క జీవంలోనూ మనం పాలుభాగస్తులుగా ఉన్నాము. And when it is with blood, when we are talking about when we have our sacrament, what do we do? The wine and the wafer, that is his blood. We are baptized, and it is his Jesus when he was crucified. That was the time when the blood was shed for each one of us, for you and for me. మరి దేవుని బలను మనం సమీపిస్తున్నాము. రొట్టెలోను ద్రాక్ష రసంలో పాలు పొందుతున్నామంటే మరి ఆయన మనకు అనుగ్రహించిన నీటి బాప్తిస్ము రక్తము అనేది మరి ఆయన మనకి జీవం అనుగ్రహించడమే కాకుండా మనల్ని స్వతంత్రులుగా దేవుని కొరకు నిలబెట్టినదిగా ఉంది. Now let us turn to Mark chapter 1, verses 5 to 11. మొదటి అధ్యాయము 5 నుంచి 11 వచనాలు చదువుదాం. అంతటా యూదయ దేశస్థులందరూ 1వ అధ్యాయం 5 నుంచి 11 కదా మేడం? Mark chapter 1, verses 4 to 11. ఓకే మా. బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్ము పొందుచుండ్రి. యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనివాడు. అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చితిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.
ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబట్టయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prathita. Now, friends, who was John? Can anybody tell me who was John? మరి ఎవరైనా John the బాప్తిస్మ Baptist. యోహాను గురించి చెప్పగలుగుతారా? బాప్తిస్మ యోహాను గురించి ఎవరైనా చెప్పగలరా? జకరియా అండ్ ఎలిజబెత్ సన్. యేసుక్రీస్తు కజన్. Yes. ఆయన కంటే 6 నెలల ముందు జన్మించిన వాడు. Yes. Yes. John was Jesus's cousin, who was when both the mothers were sharing their news about Mary going to have a child. Who was the happiest? It was John the Baptist, who was in his John the mother's Baptist. womb, who was so happy when he heard this news, and he shifted in his mother's womb. That was his cousin John. మరి ప్రభు యేసుక్రీస్తుకి మరి ఆయన కజన్ గా ఉన్నాడు. మరి మరియా ఎలిజబెత్ తో తను గర్భవతినైందని తను తెలియచేసినప్పుడు మరి గర్భంలో ఉన్న ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గంతులు వేసునని మరి ఆయన ఎంతగానో మరి వస్తున్న ప్రభు యేసుక్రీస్తుని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు. And John, he was also chosen by God, and he was the one who preceded Jesus and to tell him about Jesus's greatness. Means he was going on his way to spread about the greatness of Jesus, who was going to follow John the Baptist come behind him. మరి తనకంటే ముందు మార్గము సిద్ధపరచు వ్యక్తిగా మరి యోహాను ఉన్నాడు. ప్రభుకి మార్గమును సిద్ధపరిచిన వాడుగా కూడా ఉన్నాడు. ఎందుకంటే మరి దేవుడు తనని నేర్పరచుకున్నది మరి ప్రభు యొక్క కార్యమును సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చబడడానికి ఆయన సాక్షాత్మే ఆయనకి ఒక మార్గాన్ని సిద్ధపరుస్తూ ఆయన ప్రభు యేసు గురించి సంపూర్ణంగా ప్రకటించే వ్యక్తిగా కూడా ఉన్నారు. So when John was going on his journey to Judea, and the people were following him and listening to him at all times, John then confessed. People listened to John the Baptist. They listened and they confessed their sins, and they were baptized in the river Jordan. మరి యూదయ దేశంలో మరి యోహాను నడుస్తూ వెళ్తా మరి తన మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు అనేకులు ఆయన వెంబడించారు. మరి వారి అందరూ తనని వెంబడిస్తున్నప్పుడు వారికి దేవుని రాజ్యం గురించి మారుమనసు గురించి అంతేకాకుండా నీటి బాప్తిసం కూడా ఇచ్చే వ్యక్తిగా యోహాను మనకి ఒక లేఖన భాగంలో మరి తెలియబడుతుంది. Now, when Jesus followed in the footsteps, he followed wherever John had gone. Jesus was also on his missionary journey. So when he went over there, he asked John to baptize him. మరి ప్రభు యేసుక్రీస్తు కొరకు తన మార్గం సిద్ధపరచడమే కాకుండా తను ఎక్కడికి వెళ్ళినా కూడా అనేకులను తను బాప్తిసం ఇస్తూ యోహాను ప్రభు యేసుక్రీస్తుని తను వెళ్ళిన చోటంతటి కూడా ఆయన రాగలిగే విధముగా ఆయన మార్గాన్ని సిద్ధపరిచారు. And what did John tell Jesus when he went to be baptized in the river Jordan? మరి ప్రభు యేసుక్రీస్తు కూడా యోర్దాను నది దగ్గరికి మరి ఆయన బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఏం పలికారంటే,
he says, I am not worthy so much as to tie your shoelaces also. మరి ఇక్కడ మరి చెప్తున్నారు, నేను నీళ్ళతో మీకు బాప్తిస్మం ఇచ్చుతాను కానీ ఆయన పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇచ్చుకొని ప్రకటించిన కానీ చెప్తూ, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు కూడా పాత్రుడను కాను అని యోహాన్ చెప్తా వచ్చాడు. So he says, because he says, you know, the shoelaces were generally undone for somebody who is a slave. మరి And he ఒక says, ఒక I am వ్యక్తికి lower than that. మరి ఇక్కడ మరి అతడు చెప్పుల వారు విప్పుటకు పాత్రుడు కాను అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మరి ఒక వ్యక్తిని మరి విడుదల చేయడానికి మరి ఆ రీతిగా జరుగుతుంది అనేది అక్కడ యోహాన్ తెలియచేస్తున్నారు. And so he says, and then later John baptizes Jesus. మరి ప్రభు యేసుక్రీస్తు నాకంటే శక్తిమంతొకడు అని తెలియచేయడమే కాకుండా ఆయనకి బాప్తిస్మం ఇచ్చినప్పుడు The Holy Spirit, the light came upon Jesus and the Holy Spirit descended. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు వస్తున్నప్పుడు ఆకాశం చీల్చబట్టి పరిశుద్ధాత్మ పౌరం వల్ల తన మీద దిగివచ్చుట చూశాడు ఆయన. And the beautiful verses is from 10 and 11. As soon as Jesus came up out of the water, he saw heaven open and the Spirit came down on him like a dove. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి బాప్తిస్మం తీసుకొని మరి నీళ్ళలోని ఒడ్డుకు వస్తున్నప్పుడు ఆకాశం చీల్చబట్టి పరిశుద్ధాత్మ పౌరం వల్ల తన మీద దిగువచ్చుట చూచారు. And a voice came from heaven, you are my own dear son, I am pleased with you. మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించునని ఒక శబ్దము ఆకాశం నుంచి కూడా వచ్చింది ఆ సమయంలో. So friends, what do we learn from this passage about the naming of Jesus? It is his baptism. మరి ప్రభు యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మం గురించి మనము ఈ యొక్క లేఖన భాగంలో స్పష్టంగా నేర్చుకోగలుగుతున్నాం, గ్రహిస్తున్నాం. Firstly, we see how Isaiah is warning the people, and God is presenting his son who will save the people in the world. Then we go on to seeing that when Jesus is baptized by John, the heavens open up, and there is a vision that John sees about Jesus. But in all of these, friends, how proudly God is presenting his own son to the world. మరి యెషయా గ్రంథంలో తన సేవకుడైన తన కుమారుని దేవుడు పంపిస్తున్నప్పుడు ఆయన సర్వలోకమునకు న్యాయం తీర్చే వ్యక్తి అని మరి ఆయన తెలియచేశారు. అదే రీతిగా మార్కు సువార్తలో యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు మరి ఆయన చూసిన దర్శనం, ఇగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఆయన మరి ఆ యొక్క శబ్దం ఆకాశం నుండి ఆయన చూడడం వినడమే కాకుండా ప్రజలకి మరి సర్వలోకాన్ని కూడా ప్రభు యేసుక్రీస్తును పరిచయం చేశారు. And it is the same way when our parents nurture us in every good way, because they want each one of us to come up in our lives. Okay? But what happens is, when we are presented to the people, our parents proudly tell the good virtues about us, and they tell the people what is going to be, what their son or their daughter is going to present. Same way, when we are also presented, Jesus also was presented by his Father to each one of us, and we are also told what is going to happen. He's coming to save the world. It is not just you and me. It is everyone in the world, the entire nation.
మరి మన తల్లిదండ్రులుగా మనల్ని మరి ఈ లోకానికి మనల్ని వారు సిద్ధపరిచి ఒక మంచి వ్యక్తిగా, విలువలు కలిగిన వ్యక్తిగా లోకానికి పరిచయం చేసినప్పుడు వారు గర్విస్తూ ఉండడమే కాకుండా మనల్ని ఆ రీతిగా పరిచయం చేస్తున్నారు. అయితే తండ్రి అనే దేవుడు తనకు ప్రియకుమార్ని ఈ భూమి మీదకి పంపించడమే కాకుండా ఆయన చేసే కార్యాలు, ఆయన ద్వారా జరిగే దేవుని యొక్క ఉన్నత ఉద్దేశము సర్వలోకానికి ఆయన తెలియచేస్తూ ఆయనని లోకమునకు పరిచయం చేశారు. And the same way your parents, like God the Father, nurtures us in our lives, teaches us so many things, the way that we should go. They are constantly telling us what needs to be done, how we need to go about doing it, how we need to concentrate on what it is, and do everything in love. మరి మన తల్లిదండ్రులు కూడా, మరి ముఖ్యంగా మన తండ్రులు కూడా మనకి అనేకమైన విషయాలు బోధిస్తూ, ప్రేమతో మనల్ని హెచ్చరిస్తూ, క్రమపరుస్తూ, మరి ఏ రీతిగా మనం మెలగవలసి ఉంటుందో, ఏ రీతిగా మనం నిలబడాలి, ఆ విషయాలన్నిటినీ మనకు బోధపరుస్తూ వస్తారు. And this, my dear friends, brings us to our family life, the life that you and I share in our families. మరి ఈ విషయాలన్నిటినీ మరి మన కుటుంబాల్లో మనం గమనిస్తూ మనం పొందుకోగలిగి ఉంటాం. We too need to understand this from our in our family life, how we must go about conducting our lives. మరి ఆ రీతిగా మన జీవితాల్లో మరి మనకిచ్చిన తల్లిదండ్రుల ద్వారా మరి వారి అనుభవాల నుంచి, లేకపోతే ఏదైతే మంచి విషయాలు మనకు తెలియజేస్తూ అటు రీతిగా మనల్ని క్రమపరుస్తూ మనల్ని బలపరిచేవారుగా ఉన్నారు. Because when we are nurtured in our lives about the life of Christ, we need to concentrate. Why is the Bible given to us? We need to understand this because it is the living word. మరి దేవుని వాక్యము దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, లేకపోతే వాక్యానుసారంగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడమే కాకుండా మరి ఆయనను అనుసరించడానికి దేవుడు ఎందుకు మనకి లేఖనాల్ని అనుగ్రహించారనేది మనం గ్రహించగలగాలి. మరి చాలా జాగ్రత్త వహిస్తూ మన జీవితాన్ని దేవుని మార్గంలో నడిపించడానికి మన సంసిద్ధత అనేది కలిగి ఉండాలి. And we need to understand, friends, that when we are baptized, we are given a name that is given by God. మరి మనము బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు కూడా మనకి ఒక పేరు అనేది పెట్టి ఆయన మనల్ని మరి ఆ రీతిగా ఆ యొక్క గుణ లక్షణాన్ని మనం ప్రకటించేవారుగా ఉండినట్లు దేవుడు మనల్ని కోరుతున్నారు. And the important thing, my friend, is when you are named, you need to understand the name that is given to you. You need to look into it very deeply and select the one that is closest to you. మరి దేవుడు మనకి ఏ పేరైతే ఇచ్చారో ఆ యొక్క పేరు యొక్క అర్థాన్ని మనము దగ్గరగా పరిశీలన చేసుకుంటూ మరి దేవుడు ఇచ్చిన ఆ యొక్క పేరుని మనము నిలబెట్టుకున్న వారుగా ఉండాలి. Because each name that is given to any one of us, each name, you will find that it has two or three meanings. But you must identify the closest one. When I say the closest one, the one that you would like to emulate, the one you would like to follow. మరి మనకిచ్చిన పేరుకి నానార్థాలు ఉండొచ్చు. అయితే మరి దేవునికి మరి సమీపముగా మనము ఆ యొక్క మరి దేవుడు ఏదైతే మనం కోరుతున్నారు ఆ యొక్క గుణ లక్షణాలతో ఆ నామము ప్రకారం మనం జీవించగలగాలి. And that is the name, friends, that is the explanation that you need to really follow very, very deeply, because that is what makes you as a person. మరి ఆ నామములో మరి మీకు ఏదైతే దేవుడు అధికారం ఇచ్చారో లేకపోతే ఆధిక్యతలు ఇచ్చారో దాన్ని సంపూర్ణంగా గ్రహించినప్పుడు మరి మీరు ఆ నామ ఘనత కొరకు ఒక విధంగా నిలబడిన వారుగా కూడా ఉండగలరు. మరి అది మీరు చాలా దగ్గరగా దేవుని సన్నిహితముగా
మరి లేఖనానుసారంగా మీ నామంలో ఉన్న అధికారాన్ని మీరు పొందుకోగలిగి అది దాన్ని విడుదల చేసేవారుగా కూడా ఉండగలుగుతారు. So to make it more clearer, I'm going to explain it to you what I really mean. My name is మరి Irene, and there are many meanings to this name. But the most important and the most simplest of the meanings that I found was peace. మరి ఇక్కడ మరి సహోదరి యొక్క నామంలో ఉన్న దాన్ని కూడా తను వెతికినప్పుడు అది ఒక ఇనుములాగా ఉంది. కానీ మరి దాన్ని ఇంకా లోతుగా తను పరిశీలన చేసినప్పుడు అది సమాధానకరము అనేది తన నామంలో తను గ్రహించగలిగారు. So when I try to concentrate on what it means, I was really wondering whether I should really take this meaning, to speak about my life. And I did, because మరి తన జీవితంలో ఈ యొక్క నామమును తను కలిగి ఉన్న దాన్ని బట్టి అది నిజంగా నేను పొందుకోగలిగానా, లేకపోతే ఆ రీతిగా నేను జీవించగలిగానా అనేది ప్రశ్నిస్తా ఉన్నప్పుడు మరి దేవుడు అటువంటి కృపలో దేవుడు నన్ను నడిపిస్తా వచ్చారు. And like everyone, I also had many emotions that used to run through me. I used to be angry. I would be upset. I would say things. I would just do anything that did not mean what my name meant. మరి నా నామమునకున్న ఆ యొక్క సమాధానమును నేను కలిగి ఉండడానికి మరి అనేక సార్లు నేను కూడా మరి కోపంలోను గందరగోళంలో అప్సెట్ అయ్యి మరి పరిస్థితుల్ని మరి అర్థం చేసుకోలేని పరిస్థితులు కూడా నేను వెళ్ళినప్పుడు అయితే మరి ఆ యొక్క సమాధానం అనేది నేను వెతికి వెంటాడుతున్న వ్యక్తిగా ఉన్నాను. And when I realized that, I would be even more upset. మరి దాని గురించి గ్రహించినప్పుడు ఇంకా నేను చాలా కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. But slowly I started understanding what my name meant. And I used to try and keep the peace. I would not try to comment too much. I would try to smile through many things that people used to say. I would try and hold my tongue. That was the biggest control. మరి తన యొక్క జీవితంలో మరి తను అనుభవించిన అనేక అనుభవాల్లో మరి తన యొక్క సమాధానాన్ని తనకిచ్చిన సమాధానం అనే పేరుని కాపాడుకోవడానికి మరి అనేక సార్లు తను నిర్భరపరచుకోవడానికి మరి దానిని నెరవేర్చడానికి మరి దేవుని యొక్క సహాయంతో ముందుకు వెళ్తున్నారు. And most importantly, I used to try and make people understand, so that the two warring factions, two warring people, try to understand the situation and try to control themselves. మరి అందుకని మనం పరిస్థితులను అవగాహన కలిగి ఉండాలి. వాటిని మరి మనం న్యాయ నిర్ణేతలు కాదు కానీ వారిని అర్థం చేసుకొని వారిని మరి ఏ రీతిగా మనం వారిని నడిపించగలమనేది అవగాహన కలిగి వారితో మనం ఉండగలగాలి. So in many situations, my dear friends, what happens, you need to be a little more understanding. You need to keep silence. You need to try and bring about peace amongst people, so that what happens is it helps the community to get on in life. మరి మన పరిస్థితులను అవగాహన చేసుకొని వారిని అర్థం చేసుకుంటూ తర్వాత మరి వారితో ఆ యొక్క సఖ్యతను కాపాడుకోవడానికి మనం అనేక సార్లు మౌనంగా ఉండడం అనేది నేర్చుకోవడం. అది చాలా కష్టమైంది. మనం వెంటనే ఏదైనా మరి తీర్పు తీర్చడానికి మన నోరు తెరుస్తాం. అలా కాకుండా మౌనంగా కనిపెట్టడం అనేది గొప్ప సమాధానాన్ని ఆ యొక్క పరిస్థితిలో మనం నిలబడడానికి దేవుడు సహాయం చేస్తారు. And the first thing you need to understand is it starts with your family.
మరి అది మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అది మీ కుటుంబాల్లోనే అది మొదలవుతుంది. So next, if you want to live in peace and harmony, you need to keep many things to yourself so that it does not bring about discord or anger in the family matters. మరి కుటుంబంలో కూడా ఇక సఖ్యతను సమాధానాన్ని కాపాడడానికి మరి మీరు ఎక్కడా కూడా మరి ఆ సమాధానాన్ని కానీ కోపాన్ని కూడా మనం చూపించకుండా మెలగవలసి వస్తుంది. So so now when we speak about Jesus's name, what was his name? What was the name given? Emmanuel. మరి ప్రభు యేసుక్రీస్తుకి కూడా ఇచ్చిన పేరుకి అర్థం ఏమైందంటే ఆయన ఇమ్మాన్యుయేల్ గా దేవుడు మనకు తోడుగా ఉన్నారనే నామము ఆయన ధరించగలిగి ఉన్నారు. Which means God with us. దాని అర్థము దేవుడు మనకు తోడుగా ఉన్నారని అర్థం. And what does that mean? That at every given minute of the day of your life, you are always being guided, you are always being taken care of. మరి మన జీవితంలో మనకి అనుగ్రహించిన ప్రతి దినం క్షణం అంతా కూడా దేవుడు మనల్ని పట్టించేవాడుగా మనల్ని ఆయన మనతో ఉన్నవాడు అనేది మనకి నిర్ధారణ కలిగి ఉన్నది. And we need to be committed. We need to be committed to our God. మరి మనల్ని మనం ఆయనకి మరి సమర్పించుకోవలసి వారిగా ఉన్నాం. But many of us, what do? We say our morning prayers and we start. మనం ఏమనుకుంటామంటే దేవుని స్తుతించే బదులుమై ఉన్నామని మన దినాన్ని మొదలు పెడతాం. So we need to be very, very careful, friends. When you have a name, look for the right meaning. Look for the closest. దేవుడు నీకు ఒక పేరు ఇచ్చారంటే ఆ పేరులో ఉన్న దేవుడు యొక్క చిత్తములో సమీపంగా ఉన్న ఆ యొక్క మాటకు అర్థం ఏమైందో దాన్ని మీరు కాపాడుకోగలగాలి. And try to follow that because it will help you in the long run. మరి అది ఆ యొక్క నామంలోని అర్థాన్ని ఆ యొక్క సమీపత్వాన్ని మనం కాపాడుకుంటూ దాన్ని వెంబడిస్తా ఉన్నప్పుడు, because it was chosen especially for you. మరి మీ కొరకే ఆ నామాన్ని దేవుడు ఇచ్చారని దాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. This is especially when I am speaking to small groups of young people who I'm very fond of nurturing the minds of young people. This is something that I always start my communication with them, asking them about their names, asking them about what it means. If anybody knows what the naming of their name means, how many different meanings do you have to a name? మరి యవనస్తుల మధ్య నేను వారితో కలిసి వారిని పలకరిస్తున్నప్పుడు వారి యొక్క పేర్లు కనుక్కుంటాను. తర్వాత వారి పేర్లకు అర్థాలను కనుక్కొని తర్వాత వారిని ఆ రీతిగా మరి ప్రోత్సహిస్తూ దేవునిలో మరి అనుసంధానం చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. And this is one of the many things that people wonder, and it really opens their eyes. మరి వారిని ఆ రీతిగా సంభాషించినప్పుడు వారి గురించి వారితో మాట్లాడుతున్నప్పుడు వారిలోనే గొప్ప ఆశ్చర్యం వారికి కలుగుతూ ఉంటుంది. So I want each one of us, friends, as we have stepped into the week of the naming of Jesus, which was done 8 days after he was born, we need to understand the true meaning of our names, and we need to understand that we need to follow that. We need to bring that into our life. We need to take it forward. And above all, every name that is given has some connotation about it to the Bible. మరి ప్రభు యేసుక్రీస్తు ఆయన పుట్టిన 8వ దినాన్ని దేవాలయానికి తీసుకెళ్లి ఆయనకు ఆ పేరు పెట్టినప్పుడు మరి అప్పటి నుంచి
మరి ఆయన ఆ యొక్క నామంలో ఉన్న అధికారమును మరి వారి తల్లిదండ్రులు గుర్తించారు. ఆ రీతిగా ఆయనని మరి జ్ఞానమందు వయసునందు మనుషులు దయందు దేవుని దయందు ఆయన వర్ధిల్లేట విధముగా దేవుని కార్యం ఆయన జీవితంలో జరుగుతూ వస్తుంది. అదే రీతిగా మన జీవితంలో ఉన్న మనకి ఇవ్వబడిన పేరు దాని యొక్క అర్థమును మరి దేవుడు మనకిచ్చిన నామంలో ఉన్న అధికారం ఏంటో మనము సంపూర్ణంగా గ్రహించగలిగి ఉండాలి. So if somebody, anyone, if you have enough time, can anybody tell me about their name, what it means, and how they have expressed themselves to the world in that fashion? మరి మనకి ఇవ్వబడిన మరి మనకి సమయం ఉన్నట్లయితే మరి మీ పేరుకి దానికి ఉన్న అర్థము మరి ఈ లోకానికి మీరు ఏ రీతిగా ప్రతిబింబాలుగా మీ నామమును ఏ రీతిగా మీరు ప్రతిబింబిస్తారో అనేది గమనించాలి. And do you want to share their names and identification? Yes. And how they have carried it on in their life. మరి వారికి ఉన్న ఆ యొక్క పేరులో ఉన్న అర్థాన్ని వాళ్ళు గ్రహించినప్పుడు దాన్ని ఆ పేరుని కొనసాగించాలి. ప్రభువైన యేసుక్రీస్తు యేసు, దాని అర్థం ఆయన ఇమ్మానుయేల్ అంటే ఆయన దేవుడు మనకు తోడుగా ఉన్నారు అనేది ఆయన కనపరిచారు. Come on, girls. What is happening? I want anybody, whatever it is. My We are name all is here to Jyotirmayi. I introduce myself. My name is complete name is Elsie Jyotirmayi. Then whenever I read about the Elizabeth or and Jyotirmayi, my name is in the Bible. I want to be give birth to the baptism, John the Baptist. His name Jyotirmayi means lots of light. I have to be like in the James 1:17. It's the God qualities. I have to bring the heaven from the blessings to the people. That is my name. And last week also one prophet asked me about the names. He was also know that name. What is your name mean? He asked them. And at that time also I was so always I was so encouraged that I am a Jyotirmayi. I am a Elsie. That's the meaning God gave me and my parents gave me. I have to be give the people also that the legacy I have. God bless me like that. Thank you, sister. Yes. And నా పేరు ఎల్సీ జ్యోతిర్మయి అండి. నేను కూడా మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను నేను కలిగి ఉన్నాను అని నేను నిజంగా చెప్పగలను. ఎందుకంటే దాని యొక్క సాక్ష్యాన్ని నేను తర్వాత పంచుకుంటాను. కానీ జ్యోతిర్మయి అని నేను చెప్పగలుగుతున్నానంటే అనేకమైన ఆశీర్వాదం, పరసంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచే వస్తుందని ఆ సాక్ష్యాన్ని నేను కలిగి ఉన్నాను. థ్యాంక్ యూ. Because any name could have been given, but a particular name is given to each one of us. We don't realize it, how difficult it is. So we must choose when we are giving names to our children, we must choose it with great care, because we need to make them also understand in life what their name means, what it stands for, how they must conduct their lives, how they must take their lives forward. మరి మన పిల్లలకి కూడా మనం మన పిల్లలకి పేర్లు ఇస్తున్నప్పుడు మరి చాలా జాగ్రత్తగా వాళ్ళు మనం పేరు పెట్టాలి. అంతేకాకుండా వారి జీవితాల్లో ఆ పేరుకున్న విలువల్ని వారికి తెలియచేసినప్పుడు వారు దానిలో కొనసాగడమే కాకుండా వారు బలపరచబడే వారుగా కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు వారిని నిలబెట్టుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పేరులో ఉన్న అర్థాన్ని మనం గ్రహించినప్పుడు ఆ యొక్క అర్థవంతమైన జీవితాన్ని కూడా మనం జీవించగలుగుతాం. But the best part, my dear friends, is what the mother goes through when she
realizes that she's going to have a child. That is so important. There are things that even a mother never shares with anybody in the world. మరి ఒక తల్లి తన బిడ్డని కంటున్నప్పుడు మరి ఆ బిడ్డ పట్ల తనకున్న మరి ఆలోచనలు గాని, తలపులు గాని, కోరికలు గాని వాటన్నిటినీ తల్లికి తను చెప్పలేకపోవచ్చు. కానీ అవి నెరవేర్చబడుతున్నప్పుడు ఉండే ఆశీర్వాదము తను పొందుకోగలుగుతుంది, తను ఇవ్వగలుగుతుంది అది లోకానికి. Yes, never. It just like Mary, when she was visited by the Holy Spirit, there were so many things in her mind, so many doubts. She didn't share it with anybody. And she always prayed, even when she was given the word that she was going to bear a son. She never did anything. And look, think about Joseph. Think about Joseph. He still stayed with her. He was wanting to divorce her, but he still stayed with her. He protected her. మరి ప్రభుని మరి దేవుని ఆత్మ ద్వారా మరి ప్రభు మరియా గర్భవతి అయినప్పుడు తను తన హృదయంలో ఉండే ఆలోచనలు గాని, తలుపులు గాని అన్నిటినీ తను బయలుపరచలేకపోయింది. తర్వాత యోసేపు తను విడనాడాలని అని అనుకున్నప్పుడు కూడా తను గర్భం ధరించింది ఎందుకో అనేది తను గ్రహించగలిగింది. ఆ ధైర్యంతో మరి తను యేసును ఈ లోకానికి పరిచయం చేయగలిగింది. So, friend, this is the important thing. It's the naming of Jesus is one, but definitely, it is your name and mine that is important. And above all, it is all about our family life. Family life needs to be strengthened in every which way. మరి ప్రభు యేసుక్రీస్తుకి ఇవ్వబడిన పేరు, అదే రీతిగా మనకి ఇవ్వబడిన పేరు, దాని ద్వారా మరి మనము ఏ రీతిగా మరి మన కుటుంబాన్ని మరి సరిచేయగలుగుతున్నామో లేకపోతే సరిదిద్దగలుగుతున్నామో ఇవన్నీ కూడా మరి దేవుడే మనల్ని బలపరిచి నడిపిస్తున్నారు. Because parents are so parents definitely like to name their children after their own parents, but when we choose a name for our child, we need to be very sure which way we are turning them. మరి మన తల్లిదండ్రులు వారు ఎరుగొకకే మన పేరు పెట్టొచ్చు. అయితే మనము మరి లేఖనాలు తెలిసిన మనము మన బిడ్డల్ని వారికి ఆ పేరు ఇస్తున్నప్పుడు ఆ పేరుని మరి వారు మరి నెరవేర్చగలుగుతున్నారు అనేది కూడా మనం గమనించగలగాలి. And we need to use our name with power. మరి మనకు విడబడిన పేరుని ఆ అధికారాన్ని మనం వాడగలగాలి. మన బిడ్డల్ని కూడా అట్రీతిగానే ఆ మార్గంలో నడిపించగలగాలి. So I hope each one of us now goes and tries to find out the meaning of our names, trying to do better to make it alive for us. మరి మనము కూడా మరి మన పేర్లు మనకి ఇవ్వబడిన పేర్లు వాటి అర్థాన్ని మరి అది దేవుని యొక్క సమీపత్వాన్ని అంటే లేఖనానుసారంగా మన దేవుడు ఏ పేరైతే మనకి అనుగ్రహించారో మనం పొందుకొని ఆ పేరుకు అర్థము ప్రకారం మనం జీవించగలగాలి. May God bless each one of us. Thank you, Jyoti. దేవుడు మనందరినీ కూడా దీవించిన గాక. థ్యాంక్ యూ సిస్టర్. వన్ మోర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సిస్టర్. God bless. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి చాలా చక్కని చాలా చక్కని సూచనలు సలహాలు మాకు అందించినందుకు, అలాగే తెలుగులోకి అనువదించినందుకు జ్యోతిర్మయ్య గారికి కూడా వందనాలు చెప్తూ, మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన నేర్చుకున్నాను. కలిగిన తండ్రి, సురక్షక బంగారు పదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఈ ఉదయకాల వేళ చిన్న మందగా మీ పాదాలు చెంతగా రావడానికి
మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మా నాయన మా దేవంత పర్యంతం మీ దీనదాసురాలు తల్లి గారిని నిలువ పెట్టుకున్నారు. నాయన మీ జీవ గ్రంథం నుండి అమూల్యమైన వాక్యాలను మీరు మాకు అందించిన రీతిని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ట్రాన్స్లేట్ చేసినటువంటి మీ ప్రియదాసురాల తండ్రి జ్యోతిర్మయ్య గారిని బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాను. అయినా చక్కగా ట్రాన్స్లేట్ చేసిన బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబంలో మేలు కలిగించండి, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన తను మాట్లాడుతున్నప్పుడు కళ్ళు చెమర్చాయనైనా మరి ఎందుకు ఆ బాధ బిడ్డకు కలిగిందో మాకు తెలియదు, కానీ ఆ బిడ్డను మీరు ఓదార్చండి, బలపరచండి, స్థిరపరచండి. ఆయన అలాగే నీ కూడికలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలు కలిగించమని ప్రార్థిస్తున్నావు. నేను అలాగే ఈ జూమ్ కూడికను ఏర్పాటు చేసి ఉదయకాల వేళలో మీ పాదాలు చెంతగా రావడానికి నేను ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన తమ్ముడు బాబీని బట్టి, బాబీకి సహకరిస్తున్నటువంటి ఆయన తమ్ముడు స్వరూపును బట్టి, జాన్సన్ బట్టి, అలాగనే తేజాను బట్టి, నేను ప్రసిద్ధాన్ని బట్టి తండ్రి, అలాగనే ఝాన్సీని బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాను. బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ జూమ్ కుడిగా జీవితకాలం కొనసాగటానికి సహాయం తెచ్చేయండి. నాన్న మేమందరూ కుటుంబంగా చేరి మీ సన్నిధికి వస్తున్నాం. మా కుటుంబాన్ని అంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నేను అనేకమైన మేళ్లతో నింపి ఈ నూతన సంవత్సరంలో నూతన విధానంలో మేము కొనసాగటానికి సహాయం తెచ్చేయమని మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడును లోక రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మరి మాకు ఆహారం మాకు దయచేయండి. దయచేయం, మా ఎడల అపరాధము అపరాధమును క్షమించండి, శోధననికి తప్పించుము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే. తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దినాన్ని అనే సహవాసం చేరుకున్న మనకును, వాక్యం అందించిన బిడ్డకును, ట్రాన్స్లేట్ చేసినటువంటి బిడ్డకును, ప్రార్థించిన బిడ్డలందరికీ సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ గారు, వందనాలు గారు. మరి ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన ఐరన్ మేడం కి, అట్లాగే అనువదించిన జ్యోతిర్మయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నైస్ డే అండి అందరికి. God bless everyone. Yes.